మరణించిన వారి ఖాతాల సెటిల్మెంట్ 15 రోజుల్లోనే ఆర్బీఐ కొత్త నిబంధనలు. ముంబై మరణించిన కస్టమర్ల బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుక్రవారం సవరించింది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, ఒకవేళ ఆలస్యమైతే నామినీలకు లేదా చట్టపరమైన వారసులకు నిర్దిష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిజీజ్డ్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్స్ డైరెక్షన్స్ 2025 కింద ఈ సవరించిన నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. వీటిని బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని 2026 మార్చి 31 కంటే ఆలస్యం కారాదని ఆదేశించింది. ముఖ్య నిబంధనలు: నామినేషన్ ఉన్న ఖాతాలు, నామినేషన్ లేదా సర్వైవర్షిప్ క్లాజ్తో ప్రారంభించిన డిపాజిట్ ఖాతాలకు సంబంధించి డిపాజిటర్లు మరణించిన వెంటనే ఆ మొత్తాన్ని నామినీ లేదా సర్వైవర్కు బదిలీ చేయడం బ్యాంకుల బాధ్యత అని ఆర్బీఐ తెలిపింది. నామినేషన్ లేని ఖాతాలు సరళీకృత ప్రక్రియ. నామినీ లేదా సర్వైవర్షిప్ క్లాజ్ లేని ఖాతాల విషయంలో క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం బ్యాంకులు సరళీకృత ప్రక్రియను అవలంబించాలని ఆర్బీఐ వివరించింది. పరిమితి: సహకార బ్యాంకులకు రూ.5 లక్షల వరకు, ఇతర బ్యాంకులకు రూ.15 లక్షల వరకు ఈ సరళీకృత ప్రక్రియ వర్తిస్తుంది. అదనపు పత్రాలు: ఈ పరిమితికి మించి మొత్తం ఉండే బ్యాంకులు వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధృవపత్రం వంటి అదనపు పత్రాలను కోరవచ్చు. ఆలస్యమైతే పరిహారం: క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ 15 క్యాలెండర్ దినాల్లో పూర్తి కాకపోతే బ్యాంకులు ఈ కింది విధంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా విషయంలో 4% వడ్డీరేటుకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలి. సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా కస్టడీలోని వస్తువుల విషయంలో ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాలి.